Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 ఏప్రిల్ 3 థర్స్డే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 15 ఈడెన్ గార్డెన్ కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు. ఇక కేకేఆర్ చూసుకుంటే వీళ్ళు ఇప్పుడు వరకు 3 మ్యాచెస్ ఆడారు. అందులో 1 మ్యాచ్ మాత్రమే విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో చాలా ఘోరంగా లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళ బ్యాటర్ రఘువంశీ నుంచి 16 బాల్స్ కి 26 రన్స్ అండ్ రమన్దీప్ సింగ్ నుంచి 12 బాల్స్ కి 22 రన్స్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా చాలా ఘోరంగా ఫ్లాప్ అయితే అయిపోయారు. ఆ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మీదన 16.2 అవర్స్ కే ఆల్ అవుట్ అయ్యి 116 రన్స్ స్కోర్ చేశారు. వీళ్ళ బౌలర్స్ ఆ స్కోర్ ని 2 వికెట్స్ తీసుకొని 12.5 అవర్స్ కే ఆ స్కోర్ ని లీక్ చేసేశారు. సో ఆ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళ బ్యాటర్స్ వలన చాలా ఘోరంగా ఎంఐ మీదన లాస్ అయ్యారు ఈ కేకేఆర్ టీం. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ ఎడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. సో ఈ కేకేఆర్ టీం ఈ రోజు వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. వీళ్ళ స్క్వాడ్ లో ఈ రోజు స్మాల్ చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ ఎడెన్ గార్డెన్ లో సునీల్ నరేన్ మోస్ట్ వ్యాలిడ్ ప్లేయర్. సో సునీల్ నరేన్ నుంచి ఈ రోజు బౌలింగ్ బ్యాటింగ్ లో ఎఫర్ట్ చూడొచ్చు. అండ్ ఈ కేకేఆర్ టీం కి ఎస్ఆర్హెచ్ మీదన మోస్ట్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ కేకేఆర్ టీం కి ఉంటుంది. ఇక ఈ కేకేఆర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే డీకాక్, అజింక్య రహానే అండ్ వెంకటేష్ అయ్యర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే హర్షిత్ రాణా అండ్ సునీల్ నరేన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ కేకేఆర్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత ఫామ్ లో అయితే లేరు. చిన్న స్ట్రగల్స్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈసారి మ్యాచ్ లో దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ పేస్ బౌలర్స్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ టీమ్ లో స్క్వాడ్ చేంజ్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఎస్ఆర్హెచ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ట్రావిస్ హెడ్ నుంచి 12 బాల్స్ కి 22 రన్స్, అంకిత్ వర్మ నుంచి 41 బాల్స్ కి 74 రన్స్ అండ్ హెన్రిచ్ క్లాస్ నుంచి 19 బాల్స్ కి 32 రన్స్ రావడం వలన 18.4 అవర్స్ కి ఆల్ అవుట్ అయ్యి 164 టార్గెట్ ని సెట్ చేశారు. ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ జీసన్ ఆన్సరీ నుంచి 3 వికెట్స్ వచ్చాయి. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు ఆ మ్యాచ్ లో. సో దాని వలన 16 ఓవర్స్ కే డీసీ టీం 7 వికెట్స్ తేడాతో ఆ స్కోర్ ని చేజ్ చేసేశారు. సో ఆ మ్యాచ్ లో అయితే ఈ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటర్స్ ఫ్లాప్ అవడం వల్లనే డీసీ మీదన ఈ ఎస్ఆర్హెచ్ టీం లాస్ అయ్యారు ఆ మ్యాచ్. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బట్ వీళ్ళు స్మాల్ మిస్టేక్స్ చేస్తున్నారు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యారు. అదే విధంగా చాలా స్పీడ్ గా ఆడేద్దాం, పెద్ద టార్గెట్ ని సెట్ చేసేద్దాం అని వస్తున్నారు. బట్ వికెట్స్ కూడా అదే స్పీడ్ లో ఇచ్చేస్తున్నారు. సో దాని వలన మినిమం టార్గెట్ ని కూడా సెట్ చేయలేకపోతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా మినిమం డిఫెన్స్ చేయలేకపోతున్నారు. ఈ ఎస్ఆర్హెచ్ టీం కి చాలా స్ట్రాంగ్ టీం అయితే ఉంది. బట్ దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలోనే వీళ్ళ కెప్టెన్ అండ్ ప్లేయర్స్ కూడా విఫలం అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు మ్యాచ్ లో దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు ఈ ఎస్ఆర్హెచ్ టీం. సో కంపల్సరిగా బ్యాక్ చేస్తారు. ఇక ఈ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే మహమ్మద్ సమీ అండ్ యాడమ్ జంపా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఎస్ఆర్హెచ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ వీళ్ళ బ్యాటర్స్ ని యూజ్ చేసుకోవడంలోనే చాలా విఫలం అయితే అవుతున్నారు. సో దాన్ని సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మోర్ ఎకనమీ అయితే అవుతున్నారు. సో వీళ్ళ బౌలింగ్ యూనిట్ లో అయితే ఈ రోజు చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే
చూసుకుంటే ఇడెన్ గార్డెన్ కోల్కతాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 ఉంది. అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అరౌండ్ 190 to 200 మధ్యన స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ రోజు ఈ బోర్టింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఎస్ఆర్హెచ్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.